ఒక 3 అవర్స్ మేబీ 2 అవర్స్ నుంచి పవర్ రాలేదు. సో అందుకని మొబైల్లో కండక్ట్ చేస్తున్నాను, మళ్ళీ టైమింగ్ మిస్ అవ్వకూడదు అని. ఓకే మాస్టర్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనము అంటే రెగ్యులర్ గా రామ్తా జ్ఞానాన్ని వినుకుంటూ వస్తున్నాము. రామ్తా పుస్తకపట్నం అనేది మనం ఒక 17 సెషన్స్ అనేవి కంప్లీట్ చేశాము. సో ఇప్పుడు ప్రజెంట్ మనము 27th సెషన్ ఏదైతే మనం రెగ్యులర్ గా ఏవైతే మనం అనుకుంటున్నామో లైక్ కాన్సెప్ట్స్ తీసుకువెళ్తూ ఉంటామో, సో ఈ ఇయర్ లో మనం చాలా తక్కువ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ జనవరిలో దాని బదులు మనం పుస్తక పఠనాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉన్నాము. సో ఇప్పుడు 27th సెషన్ కింద సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మనం అసెన్షన్ అనే ఒక అంశాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో అసెన్షన్ అంటే అధిరోహణ. సో అధిరోహణకి అనుసంధానంగానే ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయి అంటే గతంలో మనం చేసిన మేనిఫెస్టేషన్ కానీ క్రియేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిలో ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్, చాలా ఫాస్ట్ రిజల్ట్స్ రావడానికి కొన్ని ఫార్మాట్స్ ని డిజైన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ డిజైన్ చేసే క్రమంలో అందరికీ కూడా ఇప్పుడు కావాల్సింది మనకి అంటే సమృద్ధి అనే దానికి చూసుకున్నప్పుడు ముఖ్యంగా సమృద్ధి అనగానే అందరి దృష్టి ఉండేది డబ్బు, సంపద, ఐశ్వర్యము. దీనికి మనం మెయిన్ ప్రియారిటైజ్ ఇస్తామన్నమాట. సో వెల్త్ అనగానే గుర్తొచ్చేది అదే. వెల్త్ లో అన్నీ ఉంటాయి. లైక్ మనం చూసుకుంటే కనుక ఇతర అంశాలు హెల్త్ గురించి కానీ, ఫ్యామిలీ కానీ, లవ్, రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. బట్ మనకి వెల్త్ అనగానే గుర్తొచ్చేది ఏంటి, లేదా సమృద్ధి, అబండెన్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక మనం ఏదైతే ఇప్పుడు డబ్బు అనే దాంట్లో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నామో, మన నిత్య అవసరాలు వినియోగించుకుంటున్నామో అదే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే లైక్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ హోల్డర్ అనుకుందాం. సో జాబ్ హోల్డర్ యొక్క ప్రయత్నం ఒక విధంగా ఉంటుంది, బిజినెస్ మ్యాన్ యొక్క ప్రయత్నం ఒక విధంగా ఉంటుంది, ఇన్వెస్టర్ యొక్క ప్రయత్నం ఒక విధంగా ఉంటుంది, ఆల్రెడీ ఫుల్ఫిల్మెంట్ అయితే డబ్బు పట్ల ఫుల్ఫిల్మెంట్ ఉన్న వాళ్ళ ప్రయత్నం ఒక విధంగా ఉంటుంది. అంటే అట్లా బేసిక్ లెవెల్ నుంచి చూసుకుంటే కనుక రోజంతా కష్టపడితేనే ఆ రోజు గడుస్తుంది. నెక్స్ట్ వ్యాపారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, తన రొటేషన్ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అలాగా ఒక బిల్డరో లేకపోతే ఎవరన్నా ఇన్వెస్టరో వీళ్ళు వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఉన్న వాటిని కొన్ని కొన్ని చోట్ల అంటే మల్టిపుల్ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలాగా ఎన్నో లెవెల్స్ లో మనీ ఫ్లో అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. అంటే ఒక జాబ్ హోల్డర్ గా ఒకరిని జాబ్ హోల్డర్ గా ఉన్నాను. సో జాబ్ హోల్డర్ గా ఉంటే నాకు ఆ 1 మంత్ సాలరీ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ నేను కంపెనీ హెడ్ కింద ఉన్నాను, ఐ మీన్ కంపెనీ నాదే అనుకున్నాం. సో కంపెనీ నాదే అనుకున్నప్పుడు అప్పుడు ఉండే ఛాలెంజెస్, అప్పుడు ఉండే మనీ ఫ్లో డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ పర్సన్స్ మారుతున్నారు తప్ప సో ఈ మనీ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ మనీ ఫ్లో ఏదైతే ఉందో ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలోనే ఉంటుంది. ఓకే, అంటే నేను ఇఫ్ ఇన్ కేస్ స్టార్టింగ్ లో ఒక ఎంప్లాయ్ కింద ఉన్నప్పుడు మనీ ఫ్లో ఎంప్లాయ్ లెవెల్లోనే ఉంటుంది. నెక్స్ట్ నేను ఒక ఏదైతే హయ్యర్ లెవెల్ కి వెళ్తున్నాను, ఒక బిజినెస్ పర్సన్ కింద వెళ్ళాను, ఇలా వెళ్ళినప్పుడు అక్కడ మనీ ఫ్లో మారుతుంది. అంటే ఈ మనీ ఫ్లో మారడానికి ఏంటి, వ్యక్తులు కాదు, వ్యక్తి యొక్క ఆలోచన విధానము, వ్యక్తి యొక్క కమిట్మెంట్స్, వ్యక్తి యొక్క స్పష్టత, దాని పట్ల ఉన్న అవగాహన ఏవైతే ఉంటాయో అవే ఆ ఫ్లోని పెంచుతూ వెళ్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నము నిరంతరము సాగాల అంటే మనం చూస్తే గనక మీరు డబ్బు మనస్తత్వం అని ఒక పుస్తకం ఉంటుంది, సైకాలజీ ఆఫ్ మనీ. దాన్ని స్టడీ చేస్తే మనకు దాంట్లో కొన్ని అంశాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట డబ్బు పట్ల. సో గతంలో కూడా అది సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఎవరన్నా మనీ గురించి తెలుసుకోవాలి అంటే నెంబర్స్ ఆల్వేస్ క్రియేట్స్ ఎమోషన్ అన్నమాట. అంటే నెంబర్స్ అనేవి ఎమోషన్స్ ని బాగా బిల్డ్ చేస్తూ ఉంటాయి. ఎలాగా, సపోజ్ 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి. అంటే మన దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నప్పుడు ఆ 10 రూపాయలు అలాగా ఎక్కడన్నా ఒక జర్నీలో ఉందాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ జర్నీలో ఉన్నప్పుడు అనుకోకుండా 10 రూపాయలు పడిపోయింది అంటే ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు. అప్పుడు ఆ 10 రూపాయల మీద మనకి పెద్ద ఏమీ ఉండదు, ఎమోషన్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ అదే ప్లేస్ లో ఒక 1,00,000 రూపాయలు కట్టబడిపోయింది, లేకపోతే ఏదైనా సూట్ కేసు లో ఒక బంచ్ ఆఫ్ అమౌంట్ ఉంది, అది పడిపోయింది. సో అప్పుడు ఏం చేస్తాము, ఒక ట్రైన్ లో ఉంటే కనుక ట్రైన్ లాగి ఇలా పడిపోయిందని చెప్పేసి ఆ ఫైన్ ఎంతో కట్టి అది మనం తెచ్చుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నెంబర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. నెంబర్స్ ఆల్వేస్ క్రియేట్ ఎమోషన్. నెంబర్స్ ఎప్పుడు ఎమోషన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఎనర్జీ ఫ్లో. మనీ అబండెన్స్ అని ఏదైతే అనుకుంటున్నామో ఈ ఎనర్జీ ఫ్లోని పట్టుకోగలగాలి. సో ఎప్పుడైతే ఆ ఎనర్జీ ఫ్లోని పట్టుకుంటామో అప్పుడు మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మన ఇంట్లో అంటే మన కుటుంబంలో కానీ మనం చేసే బిజినెస్ లో కానీ ఎక్కువ అమౌంట్ ని మనం రిసీవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట, ఎనర్జీ ఫ్లో. అంటే దీనికి బెటర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక చాలా మంది బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ప్రాఫిట్ కంటే కూడా ఎక్కువ మార్కెట్ చేయాలి, ఐ మీన్ ఎక్కువ రొటేషన్ చేయాలనుకుంటారు. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది,
పర్టికులర్ గా వాళ్ళ దగ్గర ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనేవి మల్టిపుల్ అవుతాయి, అక్కడ కస్టమర్స్ ఎలా చూస్తారు అంటే తక్కువ కాస్ట్ కి వస్తుందని చెప్పేసి. ఇప్పుడు మనం చూస్తే కనుక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనకి ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ, లేకపోతే ఏవైతే మనం రెగ్యులర్ గా వెళ్తూ ఉంటామో, లైక్ మోర్ అనుకోవచ్చు, డిమార్ట్ అనుకోవచ్చు, ఇలా ఏవైతే ఉన్నాయి గ్రోసరీ స్టోర్స్ కానీ ఇవన్నీ కూడా. సో మన చుట్టూ ఎన్నో గ్రోసరీ షాప్స్ ఉంటాయి, లైక్ లోకల్ కిరాణా స్టోర్స్ అన్ని ఉంటాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఏదైతే పెద్దగా అంటే అన్ని ఐటమ్స్ కలిసి ఒక చోట ఒక మాల్‌లో ఉండాలి అంటే, ఐ మీన్ ఒక స్టోర్, పెద్ద స్టోర్‌లా ఉండాలనే కాన్సెప్ట్ అనేది గతంలో అంటే ఏదైతే మన యొక్క లైక్ వ్యాపారము అనే అంశాల్లో వెళ్ళినప్పుడు అటువంటిది లేదనమాట. ఓకే. అంత పెద్దగా లేదు. ఎప్పుడు ఎలా కిరాణా అనగానే ఒక స్టోర్, చిన్న స్టోర్ గాని. కానీ దాన్నేం చేశారు, ఎలాబొరేట్ చేస్తూ, అందరిని అట్రాక్ట్ చేస్తూ, ఆఫర్స్‌ని అంటే బల్క్ లెవెల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఒక చోటే పెట్టి అందరికి ఇవ్వడంలో దాంట్లో కూడా కొన్ని టెక్నిక్స్ యూస్ చేయడము. సో ఇలా చాలా యూస్ చేస్తూ సో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం ఇలా జరుగుతుంది. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే, ఎవరైతే దాని యొక్క ప్రాసెస్ ని చాలా డెప్త్ గా తెలుసుకున్నారో, మనీ ఫ్లో ఎలా జరుగుతుంది, ఎలా హ్యాండిల్ చేయాలి, సో వాళ్ళు తెలుసుకున్నారో వాళ్ళకి ఇవన్నీ ఈజీగా పాసిబుల్ అవుతున్నాయి. లిటరల్లీ చెప్పాలి అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే కనుక సినిమా థియేటర్స్ కు చూసుకుంటే ఇవి కొన్ని కొన్ని ఇంప్లిమెంటేషన్ చేసిందనమాట. లైక్ ఇంటర్వెల్ టైమ్ కి ఆ యొక్క ఫ్లేవర్స్ ని, లైక్ ఏవైతే ఫుడ్ ఫ్లేవర్స్ ఉంటాయో ఆ ఫ్లేవర్స్ ని ఎయిర్ లోంచి పంపించే కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మ్యూజిక్స్. సో లైక్ మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాము, మాల్స్ కి వెళ్తాము, అక్కడ ఉండే మ్యూజిక్ కూడా మనల్ని ఏం చేస్తుందంటే ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో న్యూ థింగ్స్ ని తీసుకోవడం కోసం ఇలాగ ఎన్నో మన చుట్టూ జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే. బట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, సో మనీ ఫ్లో అనేది మల్టిపుల్ ప్యాటర్న్స్ తోటి లింక్ అయి ఉంటుంది. సో లైక్ ఎలా అంటే ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు దానికి. ఆ ఫ్లోకి ఎలా ఉంటే రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎప్పుడైతే మనం రిస్ట్రిక్షన్స్ అండ్ రిసిస్ట్ చేస్తూ ఉంటామో, అంటే ఆ రిసిస్ట్ చేసే క్రమంలో ఆలోచనలతోనే మొదలవుతూ ఉంటుంది. ఆ ఆలోచనలు ఆచరణలోకి వస్తాయి కాబట్టి మన జీవితంలో అవి రిస్ట్రిక్షన్స్ గా మారుతూ ఉంటాయి. ఓకే. యాక్చువల్లీ నేను ప్రెజెంటేషన్ కొంత అది ప్రిపేర్ చేయాలి అనుకునే లోపు పవర్ కట్ వల్ల అది పాసిబుల్ కాలేదు. సో అందుకని ఆహ్, మామూలుగా థియరిటికల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా నేను క్లియర్‌గా చెప్తాను దీని గురించి. ఓకే. సో ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయి ఈ ఫ్లో అనేది నేను రెసిస్ట్ చేస్తే ఏమైతుందంటే ఇక్కడితో ఆగిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే నాలో రెసిస్టెన్స్ లేదో సో ఈ ఫ్లో అనేది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే ఆలోచన స్థాయిలో ఈ రెసిస్టెన్స్ ఏంటో చూద్దాం. ఆలోచన స్థాయిలో మనీ ఫ్లో జరగకపోవడానికి రెసిస్టెన్స్ ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ ఈ యొక్క మనీ అనే అంశాన్ని మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే గనక ఇది ఒక సామాజిక స్పృహ. సోషల్ కాన్షియస్‌నెస్. మనీ అనేది సోషల్ కాన్షియస్‌నెస్. సో ఈ మనీని మనం ఎవరు సృష్టించారు అని చూసుకున్నట్లయితే గనక మనమే సృష్టించుకున్నాం. మనీ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, మనీ ఫ్లో ఎలా ఉంటుందంటే వర్తకంగా ఉంటుంది. వర్తకము అంటే ఇచ్చి పుచ్చుకునేది. అంటే నేను మీకిస్తాను, మీరు నాకిస్తారు. నేనొక వస్తువుని మీకిస్తాను, మీరొక ఐటెమ్ నాకిస్తారు. లేదా నేను డబ్బునిస్తే మీరు అలాగా వస్తు మార్పిడితో మొదలయ్యి, దాన్ని మెల్లమెల్లగా బంగారము ఇలా ఇలా మార్పుచెందుతూ కరెన్సీలోకి రావడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క కరెన్సీ అనేది ఏదైతే ఉంటుందో, ఈ కరెన్సీకి వాల్యూ ఉందా అంటే వాల్యూ లేదు. దానికి ఎప్పుడైతే నిర్దేశిత నంబర్ ఉంటుందో, ఏదైతే నిర్దేశిత నంబర్ ఉంటుందో, అది వాలిడిటీ టైమ్ ఉంటుందో, అంటే లైక్ మనకి డిమానిటైజేషన్ జరిగింది. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ఏదైతే మనం హైయెస్ట్ కరెన్సీ అనుకున్నామో 2000 నోట్ అనేది ఏమైపోయింది? అది దేనికి పనిచేయదు. అది దేనికి పని ఏదైతే పిల్లల మనీ ఉంటుందో సో ఆ లెవెల్‌కి అది మారిపోయిందన్నమాట. ఒక కాగితంలా మాత్రమే ఉంది తప్ప, దానివల్ల ఎటువంటి వినియోగం లేదు. అంటే ఇక్కడ మనం చూడాలి. ప్రతి దాన్ని మనం చూసేటప్పుడు దాని వెనకాల నడిపిస్తుందేంటి? ఈ నంబర్స్ వెనకాల ఉన్నదేంటి? దాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. సో ఇందాక సోషల్ కాన్షియస్ అని చెప్పాను. సో సోషల్ కాన్షియస్ అంటే మనీ అనేది ఎలా ఉంటుంది? ఆలోచన వ్యవస్థతోటి ముడిపడి ఉంటుంది. ఆ ముడిపడిన క్రమంలో నా యొక్క ఫ్లో ఏదైతే ఉంటుందో, నా సంపాదన ఏదైతే ఉంటుందో, నా యొక్క బిజినెస్ ఏదైతే ఉంటుందో, లేకపోతే నేను చేస్తున్న వర్క్స్ ఏవైతే ఉంటాయో దీన్ని బేస్ చేసుకొని అది వెళ్తూ ఉంటుంది. ఈ వెళ్ళే క్రమంలో నా యొక్క దృష్టి ఆ సంపద పట్ల ఎలా ఉంది? నా కుటుంబం దృష్టి ఎలా ఉంది? అదే విధంగా బయట వ్యక్తుల దృష్టి ఎలా ఉంది? ఇవన్నీ కూడా దాని మీద కొద్దిగా ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ చేస్తున్నాను. సో బిజినెస్ చేసినప్పుడు నేను ఒక ఐటెమ్‌ని సేల్ చేశాను. సో ఐటెమ్‌ని సేల్ చేసినప్పుడు ఆ యొక్క ఏదైతే రావాలో దాని మీద లాభం అనేది నేను పొందుతానో, ఆ పొందిన లాభము అనేది నాకు బెనిఫిషియల్. అదే విధంగా వస్తువు ఏదైతే స్వీకరిస్తాడో ఎవరు పర్టిక్యులర్‌గా కస్టమర్. సో కస్టమర్ ఏదైతే స్వీకరిస్తాడో తను పెట్టిన డబ్బుకి దాని ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్‌కి ఆ ఐటెమ్ కూడా వర్త్‌ఫుల్‌గా ఉండాలి. క్వాలిటీతో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది తను సంతృప్తి చెందుతాడు. మీరు సంతృప్తి చెందుతారు.
సో ఇద్దరి సంతృప్తి తోడైంది కాబట్టి ఆ యొక్క వర్తకం, ఆ యొక్క బిజినెస్ అనేది చక్కగా ఒక ఫ్లాలెస్ గా జరుగుతూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఏమవుతుంది కొన్ని కొన్ని చోట్ల అంటే లైక్ ఇవన్నీ ఏంటంటే మన యొక్క ఎమోషనల్ సిట్యుయేషన్స్ గురించి చెప్తున్నాను. సో ఇలాగా సోషలైజ్డ్ గా ఉన్న ఈ మనీ అనేది అందరి యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో, అందరి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో, డబ్బు పట్ల ఆలోచన స్థితిగతులు ఎలా ఉంటాయో, వాటిని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక యాక్చువల్‌గా మనీ ఫ్లోని ఇంప్లిమెంట్ చేసేది బాగా ఎవరంటే అడుక్కునేవాళ్ళు, బిచ్చగాళ్ళు. అని నేను తప్పుగా చెప్పట్లేదు. దే నో వాళ్ళకి చాలా బాగా తెలుసు. డబ్బు ప్రవాహం ఏ విధంగా ఉంటుంది, ఎంత స్థాయిలో ఉంటుంది అనేది. ఓకే. ఇలాగ ఎక్స్‌పెరిమెంటల్‌గా చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. అంటే ఏదైతే ఒక నంబర్‌కి మనం అటాచ్ అవుతామో, అంటే బాగా ఎమోషనల్‌గా ఇదవుతామో, ఆ నంబర్‌లో మనకది సఫిషియంట్ అయినప్పుడేమో ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఇన్‌సఫిషియంట్ అయినప్పుడు మనం ఇంకొక ఆలోచన విధానానికి మార్పు చెందుతాం. అంటే ఒక దిగులుకో, దేనికో. ఈ ఎమోషన్స్ అనేవి మన దగ్గర ఉన్న డబ్బులు క్యారీ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక బిజినెస్ చేశాను. సో, ఈ బిజినెస్ చేసిన తర్వాత పర్టిక్యులర్‌గా ఏదైతే అమౌంట్ వచ్చిందో, నేను అనుకున్నంత స్థాయిలో వస్తే గనుక ఐ యామ్ సో హ్యాపీ. సో, ఆ ఎనర్జీ ఫ్లో నా ఇంటెన్షన్ ఆఫ్ ఏదైతే ఉంటుందో, సో, ఇంటెన్షన్ అనేది ఆ మనీ మీదకి వెళ్తుందన్నమాట. నేను చేస్తున్న దాని మీదకి వెళ్తుంది. సో, ఇప్పుడు ఈ మనీని నేను ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తానో, సో, అక్కడ రిజల్ట్స్ అనేవి బెటర్‌గా ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్ అదే విధంగా ఏదైనా నేను చేసినప్పుడు అక్కడ సంథింగ్ ఏదైనా నేను అనుకుంది కాకుండా వేరే విధంగా జరిగింది. నేను అనుకున్నంత స్థాయిలో కాకుండా ఇంకో విధంగా జరిగింది. సో, నా ఇంటెన్షన్‌లో ఫుల్‌ఫిల్‌మెంట్ లేదు. సో, ఇక్కడ ఏదైతే వచ్చిందో అంటే ఒక పూర్తి మొత్తం కాకుండా ఒక 80% వచ్చిందనుకుందాం. ఈ 80%లో నాకు 20% రాలేదు కాబట్టి నా ఇంటెన్షన్ పూర్తిగా 20% మీద ఉంది కాబట్టి ఈ 80% కాస్త ఏమైపోతుందంటే ఆ యొక్క ఎనర్జీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయి ఈ 20% ఎనర్జీ ఎందుకంటే నా ఇంటెన్షన్ అనేది కేవలం 20% లాస్ మీదే ఉంది కాబట్టి ఈ మనీ కూడా నెక్స్ట్ మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో డ్రాప్ అవ్వడానికి అవకాశాలుంటాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ థిస్ మనీ. ఈ డబ్బును సృష్టించింది మనమే. ఈ యొక్క లావాదేవీలను, ఈ వర్తకాలను, ఈ టెక్నిక్స్‌ని లేదా స్టాక్స్ అనుకోవచ్చు, ఇంకోటవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ మే బి ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ దిస్ సోషల్ కాన్షియస్‌నెస్, బిజినెస్, మనీ ఎవ్రీథింగ్. ఓకే. సో వీటికి సంబంధించి మనం ఏం చేయాలంటే కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి. ఎస్పెషల్లీ పర్సనల్‌గా వెళ్ళాలన్నమాట. సో ఎందుకు అంటే అసలు మీరెవరు? డబ్బు అనే అంశం పట్ల మీకెటువంటి హక్కు ఉంది? డబ్బు అనే అంశం పట్ల మీకెటువంటి హక్కు ఉంది? అసలు మీతో పాటుగా డబ్బు ప్రవాహం ఎందుకు జరగాలి? ఇలాగ కొన్ని అంశాలను మీరు క్వెషన్ చేసుకోండి. ఎటువంటి అర్హతని పొంది ఉన్నారు మీరు? ఎంత స్పష్టతతో దాన్ని వినియోగించుకుంటున్నారు? ఇలా ఎన్నో అంశాలు. మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇలా ఎన్నో పాయింట్స్ మనకి రిపీటెడ్‌గా వస్తూనే ఉంటాయి. సో, ఇలాగా మీ చుట్టూ జరుగుతున్న అంశాలు లైక్ మీకు జరుగుతున్న లైక్ అది డెబిట్స్ అవ్వచ్చు, లేపోతే బెనిఫిట్స్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ మే బి. సో, వీటన్నిటిని కూడా ఏంటంటే మనం ఒకసారి క్వెషన్ వేసుకోవాలి. సో, క్వెషన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్న ఇంకొన్ని డీప్ లెవెల్ ప్యాటర్న్స్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, డీప్ లెవెల్ ప్యాటర్న్స్ అంటే డబ్బు పట్ల నాకు ఉన్నటువంటి భావోద్వేగాలు, నాకు ఉన్నటువంటి ఆలోచనలు, నా యొక్క నమ్మకాలు. ఓకే. సో, ఇక్కడ మనకి ఇగో అనే ఒక వర్డ్ ఉంటుంది. సో, ఇగో అంటే మనం ఏమనుకుంటాం గర్వము అనుకుంటాం. సో, ఇగో అనే గర్వం కంటే కూడా సో, ఎప్పుడైతే మనం మైండ్ లెవెల్‌లోకి వెళ్లి ఆలోచన చేస్తామో అంటే లైక్ మన యొక్క నమ్మక వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ఆ నమ్మక వ్యవస్థ చాలా బలంగా మారిపోయినప్పుడు అది ఇగో కింద మారుతుంది. ఎయిదర్ అట్ గుడ్ అది మంచిదవ్వచ్చు లేదా ఇంకొకటవ్వచ్చు. బ్యాడ్ అవ్వచ్చు. సో, నా నమ్మక వ్యవస్థ ఎంత బలంగా మారిపోతే అది ఇగోగా స్టోర్ అవుతుందన్నమాట. అంటే నేను అనుకున్నదే అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెళ్తూ ఉంటుంది. ఇది ఎక్కడ మనకి స్టోర్ అవుతుంది అంటే సబ్‌కాన్షియస్ లెవెల్‌లో స్టోర్ అవుతుంది. అంటే బయట నేను ఎంత ఆనందంగా, సంతోషంగా దాని పట్ల ఒక నమ్మకంతో ఉన్నప్పటికీ కూడా అంతరంలో ఒక తెలియని ఆందోళన నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. ఏంటి పరిస్థితులు? నేను ఎంత కష్టపడ్డా అవ్వట్లేదు. ఎలా చూసుకోవాలి? రేపటి రోజు ఎలాగా? అంటే భవిష్యత్ కార్యాచరణ పట్ల ఏదైతే నాకు ఉన్నటువంటి దృష్టి ఇప్పటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదే చెప్తున్నాను. యువర్ ఇంటెన్షన్స్ అనేవి మీ యొక్క మనీ ఫ్లో మీద బాగా పనిచేస్తూ ఉంటాయి. మీ ఇంటెన్షన్స్ అనేవి మీ మనీ ఫ్లో మీద బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇఫ్ మీకు సక్సెస్ అనేది అందింది. ఈ సక్సెస్‌తో పాటు మీరు కంటిన్యూ అవుతూ వెళ్తున్నారనుకోండి. ఆ సక్సెస్ అనేది రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటంటే ఏదో క్యాజువల్‌గా చెప్తున్నయి కాదు. ఇవన్నీ కూడా ఎక్స్‌పెరిమెంటల్‌గా చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే నేను చాలా మంది ఎవరైతే ఉన్నారో లైక్ ఇలాగా మనీ సైకాలజీ గురించి చేసిన వాళ్ళున్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్‌పెరిమెంటల్‌గా చేసినవే ఇవన్నీ కూడా.
ఒక వ్యక్తి యొక్క మనస్తత్వము డబ్బు పట్ల ఎటువంటి భావనలు కలిగి ఉన్నాడు అనేది తన యొక్క మనీ ఫ్లోని డిసైడ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ పాయింట్ అన్నమాట. ఓకే, సో దీనికి మనం చెక్ చేసుకోవాలి. దానికి నేను కొంత డేటా రెడీ చేశాను. ఒక్కసారి నేను అది షేర్ చేస్తాను మీతోటి. ఒక్క నిమిషం. ఈ రోజు మన డిస్కషన్ ఏంటంటే మెయిన్ గా మనీ ఫ్లో క్రియేషన్ అన్నమాట. అంటే ఈ ఫ్లో ఒక్కసారి మనం క్రియేట్ చేసుకుంటే మళ్ళీ 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 ఆ ఫ్లో గురించి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. సో ఆ ఫ్లో మనం స్థితం చేయాలి. అంటే లైక్ ఎలా అంటే ఒక కెనాల్ నుంచి మనం ఒక పైప్ వేసుకుంటే లైక్ అంటే అది అప్వర్డ్స్ లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెనాల్ అప్వర్డ్స్ లో ఉంది, ఒక ట్యాంక్ అనుకుందాం. ఆ ట్యాంక్ నుంచి నేను పైప్ వేసుకుంటే ఆ ట్యాంక్ లో నిరంతరము నీరు ఉన్నంత కాలము నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నేను వాటర్ ని విత్డ్రా చేసుకోవచ్చు. ఐ మీన్ వాటర్ ఫ్లో నేను రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే ఈ మనీ ఎనర్జీ ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే నిరంతర ప్రవాహము అనంతంగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ నిరంతర ప్రవాహానికి నేను ఒక పాత్ని క్రియేట్ చేసుకోగలిగితే గనుక నా యొక్క కాన్షియస్నెస్ తోటి, నా యొక్క నమ్మక వ్యవస్థ తోటి ఒక పాత్ని క్రియేట్ చేసుకుంటే అది నిరంతరము నాకు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎన్నో మార్గాలతో మన డబ్బుని మనం స్వీకరించవచ్చు, ఆహ్వానించవచ్చు మన రియాలిటీ. మాస్టర్ గుడ్ ఈవినింగ్. సౌండ్ తగ్గిపోయింది మాస్టర్ సడన్ గా. వాళ్ళకి కూడా అలాగే ఉందా మాస్టర్? సౌండ్ క్లియర్ గా ఉందా లేకపోతే ఏమన్నా ఇదిగా ఉందా? చాలా స్లోగా వాళ్ళ దగ్గర ప్రాబ్లం క్లియర్ ఉంది. సౌండ్ వస్తుందా? క్లియర్ గా ఉందా? క్లియర్ వస్తుంది మాస్టర్ ఒకసారి లేకపోతే డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యి చూడండి. క్లియర్ గానే ఉంది. సౌండ్ తక్కువ సడన్ గా మారిపోయింది, సౌండ్ చిన్నగా వస్తుంది. చూడండి మీ దాంట్లో క్లియర్ బాగానే వస్తుందంట. ఓకే థ్యాంక్ యూ. అన్మ్యూట్ అయ్యి ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యి చూడండి ఒకసారి. ఓకే ఓకే, సో ఇక్కడ మనం చూస్తే కనుక దీన్ని నేను లైక్ ఆల్రెడీ ఏదైతే కాన్షియస్ లెవెల్లో ఫోకస్ చేస్తున్నానో ఈ కాన్షియస్ లెవెల్లో వెళ్ళేటప్పుడు ఈ మనీ ఫ్లోని మార్పు చేయడానికి మన యొక్క సబ్ కాన్షియస్ లో కొన్ని లెవెల్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ లెవెల్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అని మనకందరికీ తెలుసు. డబ్బు అనే అంశం పట్ల దృష్టి సమాజంలో చాలా భిన్నంగా మారిపోయింది. అంటే దేనితో అయితే మనం నిరంతరము ప్రయాణం చేస్తున్నామో దాని పట్ల మంచి ఆలోచన కాకుండా ఇతర ఆలోచనలనే మనలో నింపుకొని ఉన్నాము. అంటే ఎలాగా? డబ్బు ఉంటేనే మనుషులకు వాల్యూ ఇస్తారు, డబ్బు ఉంటేనే నాకు సమాజంలో ఇది ఉంటుంది, డబ్బు లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోరు, సంపద ఉంటేనే ఇంట్లో గౌరవం ఉంటుంది, భార్య అయినా పిల్లలైనా ఎవరైనా సరే సంపద ఉంటేనే ఇచ్చేస్తారు. ఇలా ఎన్నో 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 అంశాలు సమాజంలో లైక్ దాన్ని ఏమంటారు చెప్పబడ్డాయి. ఆ చెప్పబడ్డ అంశాలన్నీ ఇవన్నీ ఎవరి ద్వారా చెప్పబడ్డాయి అంటే ఎవరైతే నిరాశతో నిండిపోయి ఉన్నారో డబ్బు పట్ల, డబ్బు యొక్క ప్రవాహాన్ని ఎవరైతే స్వీకరించడానికి సిద్ధంగా లేరో అలాంటి వాళ్ళ ద్వారా ఇతరుల్లో కూడా అవి అందించబడ్డాయి. సో దీని వల్ల మాత్రమే ఇవన్నీ ఏర్పడ్డాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, నేను ఎదుగుతున్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మన ప్రయాణము డబ్బుతో చాలా ముడిపడి ఉంది. నేను స్కూల్కి వెళ్ళాలన్నా, పుస్తకాలు కొనుక్కోవాలన్నా, చాక్లెట్స్ కొనుక్కోవాలనుకున్న, సైకిల్ కొనుక్కోవాలనుకున్న, డ్రెస్సెస్ కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా సరే సినిమాకి వెళ్ళాలనుకున్నా, ఏదైనా గిఫ్ట్స్ కొనుక్కోవాలనుకున్నా, ఏ సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నా, ప్రతిరోజు నా యొక్క నిత్య జీవితంలో నిరంతరము నాకు, నా కుటుంబానికి, ఈ సమాజానికి తోడుంది ఏంటి అంటే డబ్బు. అది కాదు అని ఎవరితో చెప్పమనండి. ఎంత నా సొంత అంశాలు ఉన్నప్పటికీ కూడా, అంటే సొంత ఇల్లు, సొంత పొలము, సొంత కూరగాయలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో నాకు డబ్బు అనేది అవసరమే నా నిత్య జీవితంలో. అవునా కాదా? ఒక ట్రావెల్ చేయాలి, ఒక టికెట్ కొనుక్కోవాలి, అవసరమే కదా. అలాంటి సైకిల్ తొక్కుంటే నేను వెళ్ళిపోలేను కదా, ఎంత దూరం అంత దూరం. కానీ ఆ సైకిల్ కొనుక్కోవాలని నాకు డబ్బులు కావాలి కదా. ఇలాగా డబ్బు అనే అంశం ఎంత కాదు అనుకున్నా సరే ఏదో ఒక రూపంలో మనకి అవసరమే నిత్య జీవితంలో. అయితే ఈ నిత్య జీవితంలో అంశాలని మనం ఏ విధంగా చూస్తున్నాము? ఒక భయంతో చూస్తున్నామా, ఇష్టంతో చూస్తున్నామా, లేకపోతే ఆ డబ్బు అనే అంశాలను ఇతరులతో కనెక్ట్ చేస్తూ, అంటే వీడికి ఇస్తే డబ్బులు రావు, వీడితో పెట్టుబడి పెడతారు అంటే ఇతరుల భావనలను కూడా, అంటే ఒక వ్యక్తి మనకు తెలియనప్పుడు ఆ వ్యక్తితో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నాము, కలిసి ప్రయాణం చేయాలనుకున్నాము, ఒక పార్ట్నర్ కింద అనుకున్నాము.
సో ఆ వ్యక్తి పట్ల ఇతరులు అందించిన భావనలు నేను స్వీకరించి నా భావనలు కూడా అటుగా మార్పు చేసి, ఎందుకంటే నాకు ఇంకా అనుభవం లేదు, ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలియదు, కానీ తన యొక్క పూర్వపు అంశాలను నేను రిసీవ్ చేసుకొని అదే భావనతో నేను తనతో కంటిన్యూ అయితే అది సంభవిస్తుంది. అలాగే డబ్బు పట్ల ఇంతకాలము నాలో ఎటువంటి భావనలు ఉన్నాయి, నాలో ఎటువంటి భావనలు ఉన్నాయి అనేదే ఇప్పుడు వాస్తవంలో నా జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఓకే, కాబట్టి ఈ భావనలో మార్పు చేయడం. నేను ఎప్పటి నుంచో అఫర్మేషన్స్ చేస్తున్నా అండి, నేను ఎప్పటి నుంచో అటువంటి ఆలోచనలు, నేను ఐ లవ్ మనీ అని చెప్పేసి, లేకపోతే హోపోనోపోనో చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఎన్నో చేస్తున్నారు, కానీ రిజల్ట్స్ ఎంతవరకు ఉంటున్నాయి? వాట్ ఈస్ ద ప్రాక్టికల్ రిజల్ట్స్? ఎంత స్థాయిలో మీరు డబ్బుని స్వీకరించగలుగుతున్నారు? మీరు అనుకున్నంత స్థాయిలో అవుతుందా, లేదా ఓకే అట్లా నడుస్తుందా? దీన్ని షిఫ్టింగ్ అంటారు. అంటే ఏదైతే ఒక ప్రాసెస్ అనేది మెల్లమెల్లగా వెళ్తుందో దీన్ని ఏంటంటే మామూలుగా మన యొక్క ఆలోచన విధానాన్ని నిదానంగా మార్పు చేసుకుంటాం. అలా కాకుండా దెర్ ఈస్ కాల్డ్ షిఫ్టింగ్. ప్యాటర్న్స్ ని షిఫ్ట్ చేసుకోవాలి. నా యొక్క ఆలోచన విధానాల్లో బలంగా నాటుకున్నటువంటి అంశాలను నేను మార్పు చేయాలి. నా యొక్క కాన్షియస్ మనీ పట్ల ఉన్న భావోద్వేగాలను నేను షిఫ్ట్ చేసుకోవాలి. సో ఈ షిఫ్టింగ్ చేయడము అంటే ఏంటంటే ఇది మెల్లమెల్లగా చేసే మార్పు కాదు. కంప్లీట్ గా ఇప్పుడు ఉన్న మీ స్థితిగతులు అనేవి పూర్తిగా మార్పు చెందుతాయి. చాలా ఫాస్ట్ గా, చాలా క్విక్ గా. మనం అసెన్షన్ అంటేనే, అధిరోహణ అంటేనే చాలా ఫాస్ట్ గా, ఎందుకంటే మన యొక్క ఫ్రీక్వెన్సీస్ ని ఎప్పుడైతే మార్పు చేసుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీస్ అనేవి దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ వేగంగా చేయడం అంటే తొందరతో పాటు చేయడం కాదు, స్పష్టతతో కూడిన మార్పులు, స్పష్టతతో కూడిన వేగవంతమైన మార్పులు. అవి కూడా సృష్టి ధర్మాలు ఏవైతే ఉంటాయో, ఏవైతే ఈ యొక్క భూతలం ఏవైతే ఉందో, ఈ యొక్క పదార్థ ధర్మాలు ఏవైతే ఉంటే వాటికి అనుగుణంగా, వాటిని అధిగమించో వాటిని పక్కన పెట్టో కాదు. ఓకే, సో అంటే మనం చూస్తే బయట జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు కమిషన్స్ అని అవని ఇవని అడిషనల్ గా సంపాదిస్తూ ఉంటారు. బట్ ఏమవుతున్నాయి అవన్నీ? వాళ్ళు ఏ విధంగా అయితే దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో అదే విధంగా ఏదో ఒక దానికి వెళ్తాయి. ఏదో హాస్పిటల్, ఏదో సంథింగ్, ఎనీ ఇన్సిడెంట్, దొంగలు పాలవడం, ఏదో ఒకటి జరగచ్చు. అందుకనే కష్టపడింది సంపాదించిందే ఉంటుంది, కష్టపడకుండా సంపాదించి ఉండదు. ఇలాగ ఎన్నో వస్తూ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పరిస్థితుల అనుగుణంగా ఏర్పడిన అంశాలే తప్ప మీకు ఏర్పడినవి కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి నాకు సంబంధించినవి కాదు. ఎవరు అభిప్రాయాలు స్వీకరించడానికి నేనెవరు? నాకంటూ ఒక అభిప్రాయం ఉండాలి, నాకంటే డబ్బు పట్ల ఒక స్పష్టత ఉండాలని మీరు ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి. ఓకే, సో దీనికి సంబంధించి ఈ షిఫ్టింగ్ ప్యాటర్న్స్ ని మార్చడానికి నేను ఒక ప్రాసెస్ ని డిజైన్ చేశాను. సో ఈ ప్రాసెస్ అనేది 21 days ఉండబోతుంది. ఓకే, ఈ 21 days ప్రాసెస్ ని ఫ్రీగానే గైడ్ చేయబోతున్నాను February 5 నుంచి. ఓకే, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 3 points లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాసెస్ గురించి. సో ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఈ డబ్బు యొక్క ప్రవాహము స్థిరం చేస్తాం అనమాట. అంటే మీ యొక్క కాన్షియస్ లో ఈ ఫ్లోని ఒకసారి మనం ప్లేస్ చేస్తాం, అంటే విత్తనంలా వేసేస్తాం. అంటే దాని గురించి నేను నిరంతర ప్రయత్నం అనేది ఇంకా చేయవలసిన అవసరం ఉండదు. అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇలా నెలల పాటు, సంవత్సరాల పాటు అఫ్రిమేషన్స్, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ప్యాటర్న్స్ షిఫ్టింగ్ అనే ప్రాసెస్ ని మీకు క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు, మనం చూస్తే కనుక విత్తనం వేస్తే సరిపోదు, ఆ మొక్కకి ఎప్పుడు నీరు పోస్తూ ఉంటేనే అది ఎదుగుతుందని చెప్తారు. ఇది విన్నారు ఈ మాట ఎప్పుడన్నా? జస్ట్ ఏదో వదిలేస్తే సరిపోదు, దానికి ఎప్పుడు నీరు పోస్తూ ఉండాలి, ఆ నీరు పోస్తూ ఉంటేనే అది పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. కరెక్ట్ కదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కరెక్టే, కొంత మేరకు కరెక్టే. కానీ ఈ మహావృక్షాలు ఎలా ఎదుగుతున్నాయి, దండకారణ్యంలో వృక్షాలు ఎలా ఎదుగుతున్నాయి, వాటికి నీరు ఎవరు పోస్తున్నారు, ఎవరు అందిస్తున్నారు? మనం పెంచి పోషించే మొక్క కంటే కూడా అవి బలంగా, దృఢంగా ఎలా తయారవ్వగలుగుతున్నాయి? ఈ ప్రశ్న ఎప్పుడైనా కలిగిందా మీలో? నేను కష్టపడుతున్నా, నిరంతరం నా కుటుంబం కోసం కష్టపడుతున్నా, అయినా నేను అలాగే ఉన్నాను. కానీ ఎటువంటి ఇది లేకుండా చాలా మంది ఇదే క్షణంలో కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. మరి వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎప్పుడన్నా ఆలోచించారా? దే నో, వాళ్ళకి తెలుసు. ఎస్ మాస్టర్, చెప్పండి. అవును మాస్టర్, అనిపిస్తూ ఉంటుంది. ఇంతలా ట్రై చేస్తున్నా, ఇబ్బంది పడుతున్నాము, ఒక్కొక్కరిని చూసినప్పుడు అరే వాళ్ళకి ఆల్రెడీ అట్లా ఉంది కదా అని అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు అడవిలో మొక్కలు వాటికి ఎవరు నీళ్ళు పోస్తారు, ఎవరు ఏం చేస్తారు? అవి ఆటోమేటిక్ గా పెరుగుతూనే ఉంటాయి కదా. సో ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఎస్ మాస్టర్, చెప్పండి.
మాస్టర్ ఏం లేదు. థ్యాంక్ యూ మాస్టర్. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే నా యొక్క పూర్తి ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో సో నా యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన విధానంలో మనం ఏం చేయాలి, షిఫ్టింగ్ చేయాలి. మార్పు చేయడం అంటే మెల్లమెల్లగా ఒకటి, కానీ షిఫ్టింగ్ అంటే కంప్లీట్ గా ఏదైతే ఉందో గతంలో ఉన్నదాన్ని కొత్త దాంతో పూర్తిగా నింపి ఉంచడం. నమ్మక వ్యవస్థ నుంచి విశ్వాస వ్యవస్థ వరకు రాగలగడం అనమాట. ఓకే, సో ఇలాగ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం ఒక 3 పాయింట్స్ ని డిజైన్ చేసామో అవి మీకు చెప్తాను. సో ఒకటంటే ఇది డబ్బు పట్ల నా ఆలోచన వ్యవస్థ ఎలాగుందో నా శరీరం కూడా అలాగే ప్రవర్తించాలి. ఓకే, సో దాన్ని మనం ఏం చెప్తామంటే నర్వస్ సిస్టమ్ సేఫ్టీ అంటాం. అంటే డబ్బు శరీరం సేఫ్ ఫీల్ అవ్వాలి. అంటే శరీరం అనేది ఈ డబ్బు పట్ల సేఫ్ గా ఉండాలి. అంటే ఇట్లా ఓపెన్ చేస్తాను, పర్స్ ఓపెన్ చేసి అబ్బా 400 ఉన్నాయి, 500 ఉన్నాయి, రేపటికి ఎట్లా, ఎల్లుండికి ఎట్లా, ఇలా వెళ్ళకూడదు. అంటే సో అందుకే ఇక్కడ ఏమన్నాం, దాన్ని నర్వస్ సిస్టమ్ సేఫ్టీ అని చెప్పడం జరిగింది. అంటే ఒక టెన్షన్ ఉంటుంది అనమాట డబ్బు పట్ల. సో దీన్ని మనం మార్పు చేయడానికి ఇప్పుడు ఈ సెషన్ వింటున్న వాళ్ళకి వెంటనే దీన్ని మనం మార్పు చేయడానికి ఒక ఆలోచన విధానాన్ని మనలో నింపుకోవాలన్నమాట. అదేంటి, మనీ సేఫ్ టు హ్యావ్. డబ్బు అనేది చాలా సేఫ్, అంటే బాడీ లెవెల్ అనమాట. మనం రిసీవ్ చేసుకోవాలి దాన్ని కంప్లీట్ గా. మనీ సేఫ్ టు హోల్డ్, మనీ సేఫ్ టు గ్రో. డబ్బు అనేది నేను కలిగి ఉండడం అనేది చాలా సేఫ్ నాకు. డబ్బుని కలిగి ఉండడం అనేది చాలా సేఫ్ నాకు. డబ్బుని హోల్డ్ చేయడం అనేది నాకు చాలా సేఫ్. ఇలా అంటే ఆ ఉన్న ఎంత ఉంది అని కాదు, డబ్బు అనే అంశం ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కువగా ఇది కాకుండా ఉన్న దాంట్లోనే బెటర్ గా తీసుకువెళ్ళడము. మస్ట్ వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే, సో వీడియో కొద్దిగా ఓకే కదా, ఇప్పుడు ఓకే కదా, కొద్దిగా లాగ్ అయినట్టు అనిపించింది. వినిపిస్తుందా, క్లియర్ గా ఉందా? వీడియో కొద్దిగా లాగ్ అయింది మధ్యలో, బ్రేక్ అవుతుంది. మొబైల్ డేటా వల్ల. అదే కొద్దిగా మొబైల్ డేటా వల్ల ఇదైంది. పవర్ కూడా వచ్చినట్టుంది. ఒక్క నిమిషం, నేను వైఫై కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఓకే కదా మాస్టర్? ఇప్పుడు నేను వైఫై కనెక్ట్ చేశాను. ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఇప్పుడు కూడా లాగ్ అవుతుందా? ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, క్లియర్ గానే వస్తుంది. క్లియర్ వస్తుంది. ఓకే, కొద్దిగా లాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ రీజన్ ఏంటో తెలియట్లేదు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టే కనుక ఇది
కంప్లీట్ గా ప్యాటర్న్స్ అన్నమాట. అంటే మనం ప్యాటర్న్స్ మార్చుకుంటే మన ఆలోచన విధానంలో ఉన్న డీప్ లెవెల్ ప్యాటర్న్స్ ని మార్చుకుంటే షిఫ్టింగ్ అని అంటున్నాం దీన్ని మనం. సో ఈ షిఫ్టింగ్ అనేది చేసుకుంటే చాలా 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 ఫాస్ట్ గా మనీ ఫ్లో అనేది మళ్ళీ మనం రీకాల్ చేసుకుంటాం. అలాగే దీంట్లో ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయి. సో మీరు మొన్న 25th ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన వాళ్ళు కానీ లేకపోతే వీడియోలో చూసిన వాళ్ళైతే కనుక మనకు అక్కడ క్వాంటమ్ డైనమిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫీల్డ్స్ గురించి, క్వాంటమ్ టెక్నాలజీ గురించి వీటన్నిటి గురించి కూడా కొంచెం అక్కడ సబ్జెక్ట్ అనేది కన్వే చేయడం జరిగింది. సో ఈ ఈ ఇవన్నీ ఏంటంటే మన ఇంప్లిమెంటేషన్ కి ఉపయోగపడే అంశాలు కాబట్టి ఆ రోజు డిస్కస్ చేసాం. సో అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎలా చూసాము, భౌతిక అమరత్వము, దివ్యత్వం వైపుగా అక్కడ క్వాంటమ్ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ అదే విధంగా మన యొక్క ప్రెసెంట్ లో కూడా ప్యారలల్ గా చాలా రెల్మ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ క్షణంలో మనం ఇక్కడ ఎలా అయితే ఉన్నామో అలాగే ప్యారలల్ గా చాలా రెల్మ్స్ ఉంటాయి. సో ఈ ప్యారలల్ గా ఉన్న రెల్మ్స్ లో సో నేను అంటే ఇక్కడ ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా ఇంకొక రెల్మ్ లో ఆర్థికంగా చాలా బలంగా ఉంటాను. సేమ్ నేనే, నా కాన్షియస్నెస్, నా కాన్షియస్ అనేది ఎరుక అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ మై రియాలిటీ. అక్కడ నా కాన్షియస్, ఇక్కడ ఉన్న కాన్షియస్ అక్కడ కూడా ఉంటుంది. సో ఆ కాన్షియస్ అనేది అక్కడ ఎరుకతో ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఆ వేరే రెల్మ్ లో అక్కడ రియాలిటీ. బట్ ఎట్ ఎ టైం ఈ ప్యారలల్ గా ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో సో అవి ఎలా ఉంటాయంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ తోటి ఉంటాయి. అంటే చూడండి, నిద్రపోయింది నేనే, కలలో ఉన్నది కూడా నేనే. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ అవుతారు కదా. నిద్రపోయింది మీరే, కల్లో ఉన్నది మీరే, లేచినప్పుడు ఉన్నది మీరే, కలలో ఉన్నది కూడా మీరే. అంటే ఎట్ ఎ టైం 2 ప్యారలల్ సిచ్యువేషన్స్ లో మీరు ఉండగలరు. దట్ ఈస్ పాసిబుల్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్లీప్ అండ్ డ్రీమ్. క్లియర్? ఇది అర్థమవుతుంది కదా. సో అలాగే కాన్షియస్ అవేకన్ లో ఉన్నప్పుడు కూడా వేరే రెలమ్స్ లో మనం కాన్షియస్ అవేకనింగ్ గానే ఉంటాము. సో ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్. అంటే మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు మార్పు చేయడానికి ఇక్కడ నా ప్రయత్నం అనేది ఎంత కొనసాగుతుందో అదే విధంగా ఇతర తలాల్లో ఉన్న నా కాన్షియస్ ని నేను ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఐ కెన్ షిఫ్ట్ మై కాన్షియస్ ఫ్రమ్ ఎనదర్ రెల్మ్ టు దిస్ రెల్మ్ అనమాట, టు అప్లిఫ్ట్ దిస్ సిచ్యువేషన్స్. ఇక్కడ ఉన్న పరిస్థితులు నేను మార్పు చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. దట్ ఈస్ క్వాంటమ్ థియరీస్ చాలా ఉన్నాయి దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇవి కొంచెం డీప్ సబ్జెక్ట్, మనం తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం దాని గురించి. ఓకే, ఎందుకంటే ఎసెన్షియల్ లో ఇవన్నీ ఇంపార్టెంట్ మనం మార్పు చేసుకోవడానికి. తక్కువ సమయంలో ఎన్నో అద్భుతమైన మార్పులు తీసుకురావచ్చు. దేర్ ఆర్ సో మెనీ ప్రాబబిలిటీస్. అంటే మనం ఏమనుకుంటాము, నా యొక్క ఇంటెలిజెన్స్ తోటి నేను చాలా అనాలిసిస్ చేస్తాను. ఇన్ని సంవత్సరాలు పట్టుద్ది ఇంత సంపాదించడానికి, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టాలి, లేకపోతే ఈ టర్మ్ నేను పెట్టుకోవాలి, 60 years తర్వాత ఇంత అవ్వాలి, ఇవన్నీ పెట్టుకుంటాం. అంటే ఏం చేస్తున్నాను, నా యొక్క బ్రెయిన్ ని నేను ట్యూన్ చేశాను. ఎలాగా ఇన్ని సంవత్సరాలు పట్టుద్ది 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లు రావడానికి అని ఇలా ట్యూన్ చేస్తూ వెళ్తున్నాను. ఎప్పుడైతే ఈ టైం ని, ఇందాకైతే ఎలా అయితే నెంబర్స్ అనుకున్నాము, నెంబర్స్ ఆర్ ఎమోషన్స్, అలాగే టైం కూడా మీ ఫ్లో ని హోల్డ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు టైం ని తీసేసి ఓకే ఒక ప్రాసెస్ ని చేసినప్పుడు ఆ ఫ్లో అనేది మీకు షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వినియోగిస్తున్నటువంటి ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు, నేను మీకు డబ్బు పంపించాలి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఫిజికల్ గా అనుకుంటే కనుక హైదరాబాద్ లో ఉన్న నేను వైజాగ్ వచ్చి ట్రావెల్ చేసి ఆ డబ్బు తీసుకొచ్చి మీకు ఇవ్వాలి. సో ఇక్కడ ఏమైంది, దూరం అనేది ఫిజికాలిటీకి దగ్గరగా ఉంది కాబట్టి ఆ ఫిజికాలిటీలో నేను ఫిజికల్ గానే వర్క్ చేస్తున్నాను కాబట్టి మనీని కూడా ఫిజికల్ గానే క్యారీ చేశాను కాబట్టి అది డేస్ పట్టొచ్చు, 2 రోజులు, 1 రోజు పట్టొచ్చు నేను తీసుకుంటున్న ట్రావెలింగ్ మధ్యలో ఉన్న దాన్ని బట్టి, అంటే బస్సా ట్రైనా దీన్ని బట్టి. ఓకే, సో మీడియం ని బట్టి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్యాంక్. సో బ్యాంక్ లో నేను బ్యాంక్ వెళ్ళాలి, ట్రాన్సాక్షన్ అకౌంట్ లో ఉన్న దాన్ని అక్కడ మీ అకౌంట్ నెంబర్ రాయాలి, అది బ్యాంక్ లో ఇవ్వాలి, వాళ్ళు ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేసింది క్యాషియర్ నుంచి మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు అప్రూవల్ చేయాలి. అంటే ఇలాగ ఏవైతే ఉంటాయో అది మళ్ళీ నా అకౌంట్ లోకి రావాలి. అది మళ్ళీ సేమ్ బ్యాంక్స్ కాకుండా ఉంటే కనుక ఇంకొక ప్రాసెస్ లో చేయాలి, దానికి 4 hours పడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, కొద్దిగా తగ్గింది, డేస్ నుంచి హవర్స్ కి వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ గా ఫోన్ పే, గూగుల్ పే అనుకుందాం. ఇవేమైపోయింది, ఎప్పుడైతే నా అకౌంట్ లో ఉన్న అమౌంట్ ని నేను క్లిక్ చేస్తానో ఆ కొన్ని సెకండ్స్ లో, కొన్ని మిల్లీ సెకండ్స్ లోనే అదేమైపోతుంది, మీ అకౌంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ పాసిబిలిటీ ఎలా సాధ్యమైంది, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్, వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే వాటిని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఎవరైతే ఈ డిజిటల్ కరెన్సీ ప్యాటర్న్స్, డిజిటల్ కరెన్సీ అనేది ఎలా పనిచేస్తుందో అలాంటి వాళ్ళు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఓకే, అంటే ఒక రైతుకు అంటే నేను వేరే విధంగా అనట్లేదు, ఒక గ్రామంలో ఉండే వ్యక్తికి, వీటి పట్ల టెక్నాలజీ పట్ల అవగాహన లేని వ్యక్తికి, అంటే సిటీలో ఉన్నా ఎక్కడున్నా కానీ
ఈ యొక్క టెక్నాలజీ పట్ల అవగాహన లేని వ్యక్తికి ఫోన్ పే, గూగుల్ పే ఇలా నొక్కితే వెళ్ళిపోతుంది అని చెప్పామనుకోండి, వాళ్ళు నమ్మరు. దే కాంట్ బిలీవ్. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన నమ్మకం ఏంటి? డబ్బు అనేది కాగితాల రూపంలో ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి ఇవ్వాలి, అంతే కదా. అలాగే ఈ క్వాంటమ్ ఫీల్డ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, మనం ఉన్న ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకున్న అవగాహన, మనకు ఉన్న జ్ఞానం ప్రకారము మనం దాన్ని బిలీవ్ చేయలేము. కానీ అది ఉంది. అది ఉంది అని నమ్మి ఎవరైతే ప్రాసెస్ చేస్తారో వాళ్ళకి అది వర్క్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఈ రోజు ఎసెన్స్ ఏంటంటే ఇదే. ఇక్కడ మీ బిలీఫ్ సిస్టమ్ ని మార్పు చేయాలి. ఆ బిలీఫ్ సిస్టమ్ లో టైం, నెంబర్స్, ఎమోషన్స్ వీటన్నిటిని కూడా మీరు మార్పు చేసి మీకంటూ ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి. ఆ స్థిరత్వాన్ని 3 లెవెల్స్ లో చేయాలని చెప్తున్నాను. ఆ 3 లెవెల్స్ లో ఇందాక డిస్కస్ చేసిన ఫస్ట్ పాయింట్, పూర్తిగా నా యొక్క నర్వస్ సిస్టమ్ లో నింపబడి ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, నర్వస్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మై బాడీ. అంటే ఖర్చు పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఖర్చు పెట్టిన తర్వాత అనవసరంగా దీన్ని ఖర్చు పెట్టామే, సో నేను ఆ వైబ్రేషన్ ని మళ్ళీ ఇచ్చేస్తుంటాను. ఒకరు వస్తారు, ఒకరితో పని చేయించుకుంటాం, ఈడేం పని చేయలేదు, అనవసరంగా 1000 రూపాయలు వేస్ట్ అయ్యాయి. సో ఇక్కడ నా బాడీ వైబ్రేషన్స్ ని కూడా నేను యూటిలైజ్ చేస్తున్నాను, ఇంటెన్షన్స్ అన్ని కూడా అలాగే పెడుతున్నాను. సో ఇలా పెట్టడం వల్ల ఆ ఫ్లో ఏదైతే మీడియం గా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే డబ్బు అనుకుందాం, లేదా మీరు డబ్బు అనుకుందాం. ఏకి బికి మధ్య మీరు ఉన్నారు. ఏ అనేది ఒక పర్సన్, బి అనే ఒక పర్సన్. మీరు డబ్బు ప్లేస్ లో ఉన్నారనుకుందాం. మీరే మనీ, యు ఆర్ ద మనీ ఇన్ ద మీడియం. ఓకే, వీళ్ళిద్దరి మధ్య ఒక వర్తకం జరగడానికి ఇతనికి ఒక పని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక కాంట్రాక్టర్, ఇతను ఒక తాపి మేస్త్రి అనుకుందాం. ఓకే, ఇతను పని చేశాడు, ఇతనికి మధ్యలో మీడియం గా మీరు ఉన్నారనమాట డబ్బుగా. అయితే ఇతను చేసిన పని ఈ కాంట్రాక్టర్ కి నచ్చలేదు, కానీ డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. తిను ఒక భావోద్వేగంతో మిమ్మల్ని, అంటే ఎలాగా మిమ్మల్ని పట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుని మీరుగానే ఊహించండి, మిమ్మల్ని పట్టుకొని వీడు అసలు అనవసరంగా వీడిని పెట్టుకున్నాను అని తన మీద ఇంటెన్షన్ ని మిమ్మల్ని పట్టుకొని తనకు అప్పగిస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఈ పాయింట్ క్యాచ్ చేయండి. ఈ పాయింట్ క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. డబ్బుగా మీరు ఉన్నప్పుడు ఒక పర్సన్ తన యొక్క నెగిటివ్ ఇంటెన్షన్ ని, ఇతరుల మీద ఉన్న ఇంటెన్షన్ ని మీ ద్వారా ప్రజెంట్ చేస్తూ దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు భావోద్వేగం కలుగుతుందా, కలగదా? ఆ ఎమోషన్ ని మీరు రిసీవ్ చేసుకుంటారా, రిసీవ్ చేసుకోరా? ఒక పర్సన్ నవ్వుతూ ఇచ్చాడు మీకు అమౌంట్, థ్యాంక్ యూ సార్ అని. ఉంటుంది, దాని ప్రభావం మన మీద ఉంటది. సో ఒక పర్సన్ నవ్వుతూ ఇచ్చాడు అమౌంట్, సో మనం అలాగే రిసీవ్ చేసుకుంటాం. తను తీసుక నువ్వు చేసిన దానికి ఇదే ఎక్కువ అని ఇచ్చాడు అనుకోండి, సో ఆ ఇంటెన్షన్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రీక్వెన్సీ అనేది మధ్యగా మీడియం గా ఉన్నది ఏదైతే ఉంటుందో దాని మీద పనిచేస్తుంది. ఇదే చెప్తున్నాను. ఇవే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రిసీవింగ్ మనీ ఆర్ గివింగ్ మనీ, ఈ మధ్యలో ఉన్న మనీ మీడియం అనేది వర్క్. అందుకని ఇందాక చెప్పాను, మనీ అనేది ఒక సోషల్ కాన్షియస్నెస్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ వరకు. కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్స్, ఈ క్వాంటమ్ ఫీల్డ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీనికి 21 days ఒక వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నాను. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అమౌంట్ పెడతాము అలాగే ఏమి అనుకోకండి, బట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది, కంప్లీట్లీ రిఫండబుల్. ఇది కూడా ఎందుకు పెడుతున్నాను అంటే, అమౌంట్ పెట్టొచ్చు, ఒక మినిమం అమౌంట్ 1000 రూపాయలతో మొదలు పెట్టి పెట్టొచ్చు, కానీ స్కిప్ అయిపోవడము అనేది జరుగుతుంది. ఆ స్కిప్ అయిపోవడం జరగకుండా దీనికి ఏం చేయాలి, కొన్ని కండిషన్స్ తో డిజైన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఈ ప్యాటర్న్స్ ని ఎలా మార్పు చేసుకోవాలో మీకు చెప్తాను, అంటే లైక్ 3 levels ఏంటో చెప్తాను. సో దానికి మీరు పర్సనల్ గా కూడా మీకు దగ్గర సబ్జెక్ట్ ఉండి మీరు ఓన్ గా స్టడీ చేసి వెళ్ళాలి అనుకుంటే అలా కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నర్వస్ సిస్టమ్ సేఫ్టీ అన్నమాట. ఫిజికల్ గా నేను డబ్బు పట్ల ఒక అభిప్రాయాన్ని బెటర్ గా కలిగి ఉండాలి, అంటే సేఫ్టీని కలిగి ఉండాలి. సెకండ్ వచ్చేసి ఐడెంటిటీ షిఫ్ట్, నేను ఎవరు అనే స్థితి మారాలి. వాట్ ఐ యామ్, హూ ఐ యామ్, నేనెవరు, నేనేంటి అసలు. ఇందాక స్టార్టింగ్ అనుకున్నాం కదా, ఈ డబ్బు పట్ల ఏంటి నా ఆలోచన, నేను రోజు కష్టపడితేనే వస్తుందనే స్థితిలో ఉన్నవాడినా, నేను కష్టపడకుండా వస్తుందనే స్థితిలో ఉన్నవాడినా, నేను ఏది మొదలు పెట్టినా నాకు లాభమే వస్తుందన్న స్థితిలో ఉన్నవాడినా, లేకపోతే నేనేం మొదలు పెట్టినా నాకు లాసే వస్తున్న ఆలోచనతో ఉన్నవాడినా. అంటే డబ్బుతో నాకున్నటువంటి సంబంధము నా స్థితిని నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నా స్థితే డబ్బుని నిర్ణయిస్తుంది. ఇది మీరు తెలుసుకోవాలి. డబ్బు మిమ్మల్ని ఎప్పుడూ నిర్ణయించట్లేదు, మీరే డబ్బు ప్రవాహాన్ని నిర్ణయిస్తున్నారు. ఇది మీరు పట్టుకోవాలి ప్రతి ఒక్కరు.
మనం ఏమనుకుంటాము, డబ్బు ఉంటేనే ఇలా ఇలా కాదు. ఇది క్వైట్ ఆపోజిట్. అది మనం బయట దర్శిస్తుంది. బట్ ఎప్పుడైతే ఒక ఎనర్జీ సిస్టమ్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుందో మూలం మనమే అవుతాం. మన ఇంటెన్షన్స్, మన యొక్క భావోద్వేగాలు అవుతాయి కాబట్టి, సో డబ్బు పట్ల నేనెవరు? నా ఆలోచన విధానం ఏంటి? నేను దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నాను? ఏ విధంగా స్థితం చేస్తున్నాను? లైక్ యుటిలైజ్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతీదీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెవెల్ 3 వచ్చేసి మనకి ఈ యొక్క ఫ్లోని హోల్డ్ చేయగలగాలి. ఈ యొక్క ఫ్లోని హోల్డ్ చేయగలగాలి. లైక్ దాన్ని మిస్‌యూజ్ చేయడమో, లేకపోతే ఇంకో విధంగా కాకుండా, అంటే ఇందాక నుంచి చెప్తాను. మనీ ఈజ్ ఎ ఎనర్జీ. ప్రతి ఒక్కరికి తెలుసు. లక్ష్మి ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండదని మనం కూడా గతంలో కూడా వినే ఉన్నాము. స్థిరంగా ఉండదు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందని కాదు. అది నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది అని అర్థం. నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది. సో ఆ ప్రవాహాన్ని మీరు ఎంత స్థాయిలో పెంచుకుంటే అంత స్థాయిలో పెరుగుద్ది. మీరు ఎంత స్థాయిలో పెంచితే అంత స్థాయిలో పెరుగుద్ది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఈ నెలకి నాకు 10,000 వస్తే చాలు. 10,000 నాకు కుటుంబానికి సరిపోతాయి అనుకుంటే 10,000 ఎనర్జీనే మీరు రిసీవ్ చేసుకుంటారు. లేదు, నేను ఎంతైనా ఖర్చు పెట్టినా నాకు నిరంతరం ఒక వస్తూనే ఉంటుంది. నాకు బిజినెస్ అనేవి ఎక్స్‌పాండ్ అవుతూనే ఉంటాయి. సో నా ఫ్లో అనేది పెరుగుతూనే ఉంటుంది. నేను ఇన్ఫినైట్ అమౌంట్‌ని నేను యుటిలైజ్ చేసుకోగలను. ఇన్ఫినైట్ అమౌంట్ నాకు వస్తుందని కాదు. ఆ ఫ్లోని నేను యుటిలైజ్ చేసుకోగలను అని మీరు అనుకుంటే, మీకు ఆ ఫ్లో అలాగే పెరుగుతుంది. సో దిస్ ఈస్ ద థర్డ్ షిఫ్ట్ అన్నమాట. సో ఫస్ట్ మనీ పట్ల నాకు ఉన్నటువంటి భావనలు, శరీరంతో నేనేవైతే నింపుకొని ఉన్నానో వాటిని మనం ఫస్ట్ మార్పు చేసుకోవాలి. సెకండ్ లెవెల్ నా స్థితి పట్ల, డబ్బు పట్ల ఉన్న నా స్థితి ఏంటి, నా ఆలోచన విధానం ఏవైతే ఉన్నాయో వీటిని మార్పు చేసుకోవాలి. థర్డ్, ఈ ఫ్లోని మనం పెట్టేసుకోవాలన్నమాట. ఈ మూడింటిని కాన్షియస్ లెవెల్‌లో షిఫ్టింగ్ ఎప్పుడైతే చేస్తామో, షిఫ్టింగ్ అంటున్నాను నేను. షిఫ్టింగ్ ఇన్ ద సెన్స్ చాలా ఫాస్ట్, క్విక్ వర్క్ అన్నమాట. సో ఇవి ఎప్పుడైతే చేస్తామో, అంటే మీకు 3 సంవత్సరాల్లో అవ్వంది 3 వారాల్లో అవుతుంది. 3 సంవత్సరాల్లో అవ్వంది 3 వారాల్లో అయిపోవచ్చు. లేదా 3 రోజుల్లో అయిపోవచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇలా మనం చేసిన వాళ్ళు చాలా మంది ఎగ్జాంపుల్‌గా ఉన్నారు. ఇంకొంతమందికి గైడ్ చేశాము. మరి వాళ్ళెందుకు రిసీవ్ చేసుకోలేదంటే వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ఆ సిట్యుయేషన్స్ నుంచి. అంటే ఇప్పుడు చూడండి, ఒక లైక్ ఏదన్నా ఒక దాన్నేమంటారు, ఒక ఎక్విప్‌మెంట్ ఉందనుకుందాం. సో ఒక ఎక్విప్‌మెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎవరు కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటారో, అది 10 మంది దగ్గరున్నా, ఆ 10 మందిలో కరెక్ట్‌గా ఎవరైతే యుటిలైజ్ చేసుకుంటారో వాళ్ళే బయటకొస్తారు. అంటే ఐ మీన్ దాన్ని బెనిఫిషియల్‌గా యూజ్ చేసుకోగలుగుతారన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, ఈ జ్ఞానం కూడా ఏదైతే ఉంటుందో, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది, ఈ ఫినాన్షియల్ క్రియేషన్, రామ్తా వర్క్స్ ఏవైతే ఉన్నాయో, రామ్తా ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉంటుందో, దీన్ని మనం యుటిలైజేషన్ అనేది ఎంత పీక్ లెవెల్‌లో చేసుకుంటున్నాము, ఎంత ఉన్నతంగా చేసుకుంటున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీని, ప్రెజెంట్ ఉన్న అవకాశాలని, వీటన్నిటిని కూడా మనం ఎంత ఆ ఫ్లో పెంచుకోవడానికి ఎలా అవుతుంది. సో ఇలాగ మనకి 3 లెవెల్స్‌లో వస్తుందన్నమాట. అయితే ఈ డీప్ లెవెల్ ప్యాటర్న్స్ వెళ్ళేటప్పుడు ఎలా అంటే, డబ్బు వస్తే పోతుంది, లేకపోతే ఎక్కువ సంపద వస్తే బాధ్యత పెరుగుతుంది, లేకపోతే డబ్బు పట్ల ఏం లేదులే, ఈ అంతా వేస్ట్, మనశ్శాంతి ఉండదు డబ్బొస్తే. సో ఇలా మనశ్శాంతి ఉండదు డబ్బొస్తే అనడం అనేది ఎంత ఫూలిష్‌నెస్‌తో చూడండి. నీకు రోజంతా పని చేయడానికి సమయం ఉంది. కష్టపడడానికి సమయం ఉంది. ఇయన్నీ ఉన్నాయి. ఆ సమయాన్నంతా తీసేసి నిన్ను ప్రశాంతంగా ఉంచేదే డబ్బు. కానీ ఆ డబ్బొస్తే ప్రశాంతత లేదని చెప్తా. ఎందుకంటే దాన్ని ఎలా యుటిలైజ్ చేయాలో నీకు తెలీదు. అలా అని చెప్పేసి డబ్బుని ఎందుకు నువ్వు తప్పుగా చూస్తావు? నీకు సమయాన్నిస్తుంది, కుటుంబాన్నిస్తుంది, గౌరవాన్నిస్తుంది, కీర్తినిస్తుంది. ప్రతి ఒక్కటి ఇస్తుంది నీకు. నువ్వు దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోగలిగితే. అది అన్నీ ఇస్తున్నా మార్గదర్శకం నువ్వే ఇవ్వాలి. అది ఎన్ని ఇస్తున్నా మార్గదర్శకం నువ్వే. మార్గదర్శకుడివి, సృష్టికర్తవి నువ్వే అవుతావు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో డబ్బున్న వాళ్ళు మంచి వాళ్ళు కాదని చాలా ఉన్నాయి ఇలాగా. సంపద రావాలంటే కష్టపడక తప్పదు. కష్టపడిందే వస్తది, లేకపోతే రాదు అని ఇలా చాలా చాలా ఉంటాయి. సో వీటన్నిటిని మార్పు చేయడానికి ఒక 21 డేస్ వర్క్‌షాప్ అనేది కండక్ట్ చేయబోతున్నాము. సో క్లియర్‌గా ఇక్కడి వరకు ఉన్న పాయింట్స్ అర్థమయ్యాయా? సో ఎందుకు ఈ ఫ్లో అనేది మనకి బ్రేక్ అవుతుందనేది 3 లెవెల్స్‌లో జరుగుతుందన్నమాట. ఇవి చాలా డీప్ లెవెల్ ప్యాటర్న్స్. సో ఈ డీప్ లెవెల్ ప్యాటర్న్స్ మనం షిఫ్టింగ్ చేయబోతాం. సో ఈ షిఫ్టింగ్ చేసిన తర్వాత మీకు మనీ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాం. మెడిటేషన్ తగ్గట్టుగా ఇవి ప్రాక్టీసెస్, సాధనా పద్ధతులు, ఆచరణాత్మక అంశాలు అదే చెప్పాము. సో ఈ ఆచరణాత్మక అంశాల్లో మార్పు చేసుకోవాల్సిన 3. ఒకటి, బాడీ లెవెల్ ఉన్న ఫియర్స్‌ని మార్పు చేసుకోవాలి. నెక్స్ట్, డబ్బు పట్ల నేను ఎలా ఉన్నానది మార్పు చేసుకోవాలి.
డబ్బు ప్రవాహాన్ని స్వీకరించడానికి నేను ఎంత సిద్ధంగా ఉన్నది మార్పు చేసుకోవాలి. ఇవి మీరు పర్సనల్ గా ఇంప్లిమెంట్ చేసినా వర్క్ అవుతాయి. లేదు 21 డేస్ దాంట్లో జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతా అంటే మీరు కంటిన్యూ అవ్వచ్చు. 21 డేస్ ఉంటుంది. సో ఈ 21 డేస్ ఎందుకు పెట్టాము అంటే గనక ఈ యొక్క ప్యాటర్న్ ని మీలో బిల్డ్ చేయాలి. అంటే లైక్ దాన్ని కంప్లీట్ గా స్టేబిలైజ్ చేయాలి. సో ఎందుకంటే ఇది మనీ క్రియేషన్ ఫ్లో అని పెట్టాము. ఫ్లో క్రియేషన్. ఒక్కసారి మీరు ఇది క్రియేట్ చేశారు అంటే నిరంతరము ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రవాహాన్ని ఎరుకతో మీరు గ్రహించగలిగితే చాలు. దాని గురించి మళ్ళీ మీరు క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ సక్సెస్ రేటు ఎలాగ మెయింటైన్ చేయాలి, ఒక సిస్టమ్ అనేది మీకు బ్లూ ప్రింట్ డిజైన్ అయిపోయింది. మీకు ఎక్కడున్నా ఆ కంపెనీ నడుస్తుంది. మీరే అన్ని ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరే అన్ని చూసుకోవాల్సిన పని లేదు. ఒక్క ఆలోచనతోటి మీరు ఎన్నో చేయగలరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ థాట్. దృష్టి పెడితే చాలు అక్కడ సృష్టి జరుగుతుంది. మీరు డబ్బు పట్ల దృష్టి పెట్టండి. ఆ దృష్టి స్పష్టతతోటి పెట్టండి అంతే. ఒక స్పష్టతతోటి మాత్రమే ఆ దృష్టిని మీరు ఉంచితే సరిపోతుంది. ఓకే. సో ఇది ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి ఎసెన్షియల్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసాము. ఎసెన్షియల్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆటోమేటిక్ గా ఈ యొక్క 21 డేస్ వర్క్ షాప్ లో యాడ్ చేస్తాము. అలాగే ఈ సోల్ లెవెల్ అబండెన్స్ లో ఎవరైతే రెగ్యులర్ గా ఫ్రీగా సెషన్స్ వింటున్నారో వాళ్ళకి ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కంప్లీట్ గా రిఫండబుల్. 21 డేస్ తర్వాత మీకు రిఫండ్ చేస్తాం. బట్ దేర్ ఆర్ 3 కండిషన్స్. అవి ఏంటి అంటే గనక ఇది ప్రతిరోజు నైట్ 9 to 10 ఉంటుంది. ఈ కండిషన్స్ కి ఎవరైతే ఓకే అనుకుంటారో వాళ్ళే జాయిన్ అవ్వండి. దేర్ ఇస్ ఫోర్స్ ఏం లేదు. రికార్డింగ్స్ అనేవి ఉండవు. ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. రాత్రిపూట ఎందుకు పెట్టామంటే ఇస్ ఏ సబ్ కాన్షియస్ వర్క్. సో సబ్ కాన్షియస్ లెవెల్లో మనం షిఫ్టింగ్ చేయాలి కాబట్టి అందుకని నైట్ టైం పెట్టడం జరుగుతుంది. రాత్రి 9 నుంచి 10 వరకు ఉంటాయి క్లాసెస్. మీరు ఫుడ్ అవన్నీ అయిపోతాయి కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ టైం. ఓకే. సెకండ్ పాయింట్, రికార్డింగ్స్ అనేవి ఉండవు. థర్డ్ పాయింట్, ఈ యొక్క 21 డేస్ లో 3 రోజులు ఎవరైనా అబ్సెంట్ అయితే కనుక అటెండ్ కాకపోతే ప్రతిరోజు ఎవరెవరు అటెండ్ అయ్యారు ఏంటి చెక్ చేసుకుంటాను. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. సో ఈ 21 డేస్ లో 3 డేస్ ఎగ్జామ్షన్ ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా సిచ్యువేషన్స్ వల్ల అటెండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకవేళ మీ రోజు ఏ రోజు అటెండ్ కాకపోయినా ఆ రోజు రికార్డింగ్ ఎస్పెషల్లీ ఆ పర్సన్ కి మాత్రమే పంపిస్తాను. రికార్డింగ్స్ ఉంటాయి బట్ నా దగ్గర మాత్రమే ఉంటాయి. ఎవరికి పంపించను. ఎక్కడ కూడా యూట్యూబ్ లో కూడా ఎక్కడ అప్లోడ్ చేయను. ఓన్లీ ఆ రికార్డింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ అనేది ఎవరైతే ఈ 3 డేస్ నేను ఎగ్జామ్షన్ ఇస్తున్నానో అంటే లైక్ ఏదన్నా ట్రావెల్లో ఉండడం ఇలా ఏదైనా జరగవచ్చు కదా. సో అందుకని 3 డేస్. సో ఈ 3 డేస్ ఎగ్జామ్షన్ అంటే 21 డేస్ లో మీరు 19 డేస్ మస్ట్ అండ్ షుడ్ గా అటెండ్ అవ్వాల్సిందే. ఓకే. రాత్రి 9 నుంచి 10 వరకు. ఈ 3 డేస్ మీరు మిస్ అయిపోయి 4th డేకి వెళ్ళిపోయారు అనుకోండి. మీరు ఏదైతే 1000 రూపీస్ పే చేశారో ఆ 1000 రూపీస్ మనం కండక్ట్ చేసే మెడిటేషన్ క్లాసెస్ కు ఎక్కడన్నా చేసే ఈవెంట్ లైక్ ఫుడ్ రిలేటెడ్ గా ఏవైతే ఉంటాయో వాటికి డొనేషన్ కింద వెళ్ళిపోతుంది అంతే. మీ ఎనర్జీ ఎక్కడికి మిస్ కాదు. మీరు ఇచ్చే ఎనర్జీ ఒక మంచి పనికే వినియోగించబడుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 21 డేస్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళందరికీ వాళ్ళు కట్టిన అమౌంట్ కంప్లీట్ గా రిఫండబుల్ గా ఇవ్వబడుతుంది. సో ఈ కండిషన్స్ కి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. ఇది ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మొదలవుతుంది. 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఫెబ్ 4th కల్లా, ఫిబ్రవరి 5 కల్లా ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళు జస్ట్ మెసేజ్ చేయండి. నేను దాని గురించి గ్రూప్ అవన్నీ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఆ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కట్టి మీరు జాయిన్ అయ్యి కంటిన్యూ అవ్వచ్చు. మళ్ళీ మీ అమౌంట్ రిఫండబుల్. మళ్ళీ చెప్తున్నాను, మీ అమౌంట్ అనేది రిఫండబుల్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ వర్క్ షాప్ ని తీసుకువెళ్తున్నాము. బట్ రిజిస్ట్రేషన్ పర్పస్ మాత్రమే పెడుతున్నాము. అది మళ్ళీ రిఫండబుల్. 3 కండిషన్స్ కంపల్సరీ. ప్రతిరోజు 9 నుంచి 10 వరకు లైవ్ లో ఉంటుంది. రికార్డింగ్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ అదే విధంగా 21 డేస్ లో 3 డేస్ ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో దాన్ని తప్ప ఇంకొక డే దాటినా మీ అమౌంట్ అనేది రిఫండబుల్ కాదు. దాన్ని ఏదో ఒక అన్నదానం మనదే అన్నప్రసాదం ఈ మెడిటేషన్ సెంటర్స్ ఇలా ఎలా ఉంటాయో సో ఎక్కడైతే అక్కడ మీ పేరు మీద యూటిలైజ్ చేసేస్తాం. అంటే మీ ఎనర్జీ ఒక మంచి పనికే వెళ్తుంది. క్లియర్. సో ఈ కండిషన్స్ కి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇంకేమన్నా ఈ అంశం పట్ల డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు.
మాస్టర్ మళ్ళీ ఇది వేరే గ్రూప్ వేరే లింక్ ఉంటుంది అయితే ఓన్లీ 21 డేసే ఉంటుంది మాస్టర్, తర్వాత మొత్తం మళ్ళీ తీసేస్తాను. అదే మరి నన్ను జాయిన్ చేసుకోండి. అది నాకు ఓకే, అది మీరు మామూలుగా పర్సనల్ గా పెట్టండి. పెట్టిన తర్వాత నేను చేస్తాను. 4వ తారీఖు ప్రాసెస్ చేస్తాను. ఎందుకంటే మనకి 1వ తారీఖు పౌర్ణమి వచ్చింది కదా, నేను మళ్ళీ రేపటి నుంచి దారిపల్లి వెళ్తాను. మళ్ళీ ఒక 4-5 డేస్ అవైలబుల్ లో ఉండను నేను. సో కాబట్టి మళ్ళీ 4వ తారీఖు నుంచి ఫాలో అప్ చేస్తాను. ఓకే. అదే మాస్టర్. ఇంకా ఈ కాన్సెప్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఎవరికైనా సరే. మాస్టర్ రిజిస్ట్రేషన్ ఫీజు అన్నారు కదా, ఎంత ఉంటుంది మాస్టర్? 1000 రూపాయలు మాస్టర్, 1000 రూపీస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. రూపీస్ ఉంటుంది. అది కూడా రిఫండబుల్ అన్నమాట. మళ్ళీ ఎవరైతే మన కండిషన్స్ ప్రకారం కంటిన్యూ అవుతారో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేసేస్తాం. జస్ట్ ఏంటంటే సీరియస్ పీపుల్ జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో అది పెట్టాము. లేకపోతే డైరెక్ట్ గా ఇదే గ్రూప్ లో కంటిన్యూ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఎనర్జీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని చెప్తాను మీకు. ఎందుకంటే ఈ 1000 రూపీస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, సో ఇప్పుడు మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు అనుకున్నాము. ఆర్గనైజ్ చేసినప్పుడు మీరు ఒక కొంత ఫుడ్ ని ప్రిపేర్ చేస్తారు. సో ఈ ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ ఫుడ్ మీరు ఎంత ప్రిపేర్ చేశారో అంత దానికి తగ్గ అంతమంది వచ్చి దాన్ని స్వీకరించారు అనుకోండి, మీరు ఆనందంగా ఉంటారు. ఆ ఎనర్జీ అనేది ఎంతవరకు పెట్టారో అంతవరకు పనిచేస్తుంది. బట్ ఏమైపోయింది, మీరు తయారు చేసిన దానికంటే కూడా తక్కువ మంది రావడము, అది వృధా అయిపోయింది అనుకోండి. ఏమవుతుంది, కొంత శక్తి వృధాగా అక్కడ వెళ్ళిపోతుంది. వృధాగా వెళ్ళిపోవడం అంటే అది తర్వాత వేరే వాళ్ళకి వెళ్ళడం అవన్నీ పక్కన పెడితే, మనం అనుకున్న కాన్సెప్ట్ కి ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడకుండా కొంత పక్కకు వెళ్ళిపోయింది అనమాట. సో ఇలాగా ఫ్రీగా కండక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, జాయిన్ అవుతున్నారు, ఉంటున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాన్ని వినియోగించుకోవట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ప్రాసెస్ లో కొన్ని చేంజెస్ అనేవి ఏర్పడుతున్నాయి అనమాట. సో అందుకని ఇవి ఏర్పడకుండా ఉన్న కోసం సీరియస్ గా ఎవరైతే ఉండి మార్పు చేసుకోవాలనుకుంటారో వాళ్ళ గురించి అన్నట్టుగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టడం జరుగుతుంది. అది కూడా నామినల్ ఫీ 1000 రూపీస్ పెట్టాము. ఇది కూడా రిఫండబుల్. 21 డేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిఫండ్ చేసేస్తాము. ప్రతిరోజు 9 నుంచి 10 వరకు ఉంటుంది లైవ్ సెషన్. రికార్డింగ్స్ అనేవి ఉండవు. 3 డేస్ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఈ 20 అంటే వీక్ కి 1 డే చొప్పున 3 డేస్ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క మొత్తం ఏదైతే ఉంటుందో ప్రాసెస్ సంబంధించి లైక్ దాన్ని ఏమంటారు, ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ సంబంధించి విధంగా పర్సనల్ గా అంటే ఎవరైతే దీంట్లో కంటిన్యూ అవుతూ ఉంటారో వాళ్ళ సిచ్యువేషన్ బేస్డ్ గా ఉండి మనం షిఫ్టింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాం అన్నమాట. అంటే పర్సనల్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అన్నమాట దీంట్లో. ఓకే మాస్టర్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో కాన్సెప్ట్స్ అన్ని కొత్తగా ఉంటాయి. ఎంత కొత్తగా ఉన్నాయో అంత అద్భుతంగా పనిచేస్తాయి కూడా. అదే చెప్పాను కదా, ఒకప్పుడు మనకి టెక్నాలజీ అంటే తెలియదు, అసలు ఇవి ఉంటాయని మన ఊహకు కూడా అందవు. కానీ ఊహకు కూడా అందని ఎలా అందాయి మనకి, దెర్ ఈస్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్. ఎవరైతే ఆ పాసిబిలిటీస్ మీద దృష్టి పెట్టారో వాళ్ళు మిలీనియర్స్, బిలీనియర్స్ ఈ యొక్క భూతలం మీద ఒక అద్భుతమైన వ్యక్తులుగా మారారు. ఒకప్పుడు ఎలాన్ మస్క్ అంటేనో, మార్క్ జుకెన్బర్గ్ అంటేనో వీళ్ళెవరు ఎవరికి తెలియదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నమ్మకాన్ని బలంగా నమ్మి వీటన్నిటిని ఇన్వెన్షన్ కింద తీసుకొచ్చారు. ఆ ఇన్వెన్షన్ కింద తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మనం అందరం వినియోగించుకోగలుగుతున్నాము. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వాళ్ళని దాటి, అంటే ఎక్స్పీరియన్స్, వీటన్నిటిని బియాండ్ ఎక్స్పీరియన్స్, బియాండ్ ఏజ్, ఎన్నో ప్యాటర్న్స్ ని బ్రేక్ చేసి వాళ్ళు మిలీనియర్స్ కింద, బిలీనియర్స్ కింద సెటిల్ అయ్యారు. సో అలాగే మనలో ఉన్న ప్యాటర్న్స్ ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తామో, పూర్తి స్థాయిలో ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటామో, సో అప్పుడు మనకి అవన్నీ ఓకే అవుతాయి. సో కాబట్టి February 4th కల్లా ఎవరెవరు జాయిన్ అవుతారు అనేది నాకు ఒకసారి మెసేజ్ చేయండి. సో నేను February 4th గ్రూప్ క్రియేట్ చేసి
సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా నేను ఒకసారి ఫ్లైయర్ ఒకటి డిజైన్ చేసి పెడతాను, రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ కూడా నేను పెడతాను. సో ఆ నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ అవన్నీ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత కండిషన్స్ మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ ఫ్లైయర్ లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఆ కండిషన్స్ కి మీరు ఓకే అనుకుంటేనే మీరు కంటిన్యూ అవ్వండి. ఎక్కడ ఫోర్స్ఫుల్ గా ఏం లేదు, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బట్ ప్రతి ఒక్కరికి అంటే గ్రూప్ లో 100 మంది జాయిన్ అయితే ఈ యొక్క మనీ ఫ్లో క్రియేషన్ కి గ్రూప్ లో 100 మంది జాయిన్ అయితే 100 మందికి మార్కులు వస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బికాస్ దిస్ ఈజ్ ఏ ప్రాసెస్ విత్ ఫుల్ ఆఫ్ ప్రాక్టికల్స్. ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ మీద ఒక నమ్మకం మీద వెళ్ళేది కాదు. నమ్మకం బిలీఫ్ సిస్టమ్ తో పాటుగా ఆచరణాత్మక అంశాలు ఉంటాయి. ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ని మనం మెర్జ్ చేస్తూ వెళ్తాము. సో కాబట్టి మీకు రిజల్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇంకా ఉంటే కనుక మనం క్లోజ్ చేద్దాము. సరే, ఉంటే కనుక డిస్కస్ చేద్దాము, లేదంటే కనుక మనం ఈ సెషన్ ఇక్కడతో క్లోజ్ చేద్దాం. ఒకవేళ నా నెంబర్ కలవకపోయినా ఏదైనా అయిపోయినా వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టండి. సో ఆటోమేటిక్ గా నేను చూసుకున్న తర్వాత February 4th మీకు దాని ఇది నేను చేస్తాను. ఐ మీన్ జాయిన్ చేస్తాను, గ్రూప్ లో జాయిన్ చేసి. సో మనం February 5th నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రతిరోజు 9 నుంచి 10, February 5 నుంచి 9 నుంచి 10 వరకు ఉంటుంది, 21 days.